హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమైనా స్నాక్స్ పెట్టాలి అనుకుంటే ఇలా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే వెడల్పుగా ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ మెజర్మెంట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. ఇలా 3 కప్పుల వరకు పిండిని వేసి జల్లించుకోవాలి. కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ లేదా కప్పు కానీ కొలతగా పెట్టుకున్నారంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ విధంగా 3 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించటం వల్ల ఇందులో ఏమన్నా పురుగులున్నా కూడా పోతాయండి. అంతేకాదు మనం చేసే రెసిపీ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు పిండి అంతటిని కూడా బాగా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులో మనం చేసుకునే ఈ స్నాక్స్ మరింత క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మీరు తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉన్నట్లయితే ఒకసారి మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకుంటే సన్నని రవ్వలాగా వస్తుంది. మనం ఇలా రవ్వ వేయడం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయండి. తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. మనం 3 కప్పుల పిండి తీసుకున్నాం కదండి, అందులో సగం అయితే కనుక మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని అయితే కనుక వీలైనంత మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మనం ఈ రెసిపీకి షుగర్ పౌడర్ వాడతామండి. ఈ విధంగా 1 కప్పున్నర పంచదారని ఇలా మెత్తగా అయితే పౌడర్లా చేసుకొని ఈ షుగర్ పౌడర్ని కూడా పిండిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో ఈ పంచదార పౌడరు అలాగే బొంబాయి రవ్వ సాల్ట్ అంతా కూడా కలిసే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా పిండిలో షుగర్ పౌడర్ అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇలా ఒక చిన్న కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అంతేకాదండి, మనం చేసుకునే స్నాక్స్ అనేవి గుల్లగా బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా నెయ్యిని వేసిన తర్వాత నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందైతే ఒకసారి ఇలా స్పూన్తో కానీ గరిటతో కానీ కలుపుకోవాలి. ఇలా అంతా కూడా పిండిలో నెయ్యి అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం చేత్తో అయితే కలుపుకోవాలండి. పిండిని రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా వీలైతే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, మనకి పిండిలో చక్కగా నెయ్యి అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇలా నెయ్యి బాగా పిండిలో కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు చిక్కగా ఉన్న పాలని కాచి చల్లార్చుకోవాలండి. ఇలా పాలను వేసి కలపడం వల్ల మనం చేసే స్నాక్స్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. మీరు పాలు వద్దనుకుంటే నీళ్ళనైనా సరే వేసి కలుపుకోవచ్చు. పాలు ఉంటే చక్కగా గోరువెచ్చగా ఉన్న పాలను వేసి కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. అంతేకాదు ఎక్కువ రోజులు కూడా ఈ స్నాక్స్ అనేవి నిల్వ ఉంటాయండి. ఇలా పాలను ఒకేసారి ఎక్కువ వేసేసుకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి 3 కప్పుల పిండికి 3/4 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అండి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే 1-2 స్పూన్ల వరకు పాలను వేసుకొని ఇలా కొంచెం పిండి అంతే సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు పిండిని అయితే బాగా ఈ విధంగా మర్దన చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత టైం ఉంటే 1 గంట సేపు లేదంటే కనీసం 1 అరగంట అయినా సరే రెస్ట్ ఇచ్చారంటే పిండి అనేది చక్కగా నానుతుంది. ఇలా పిండి కలిపిన తర్వాత పైన 1 అర స్పూన్ వరకు ఆయిల్ పట్టించేసి మూత పెట్టేసి 1 గంట సేపు అయితే కనుక పక్కన పెట్టుకుందామండి. గంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. పిండి అయితే మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోతుందండి, చక్కగా నాని ఉంటుంది. ఇలా నానిన ఈ పిండిని మరొక 2-3 నిమిషాలు అయితే బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని అయితే కనుక 2 భాగాలుగా అయితే డివైడ్ చేసుకుందాము. ఇలా పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట పైన కానీ 1 అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చపాతీ కర్రకు కూడా ఇలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేశారంటే పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని మనం చపాతీలాగా అయితే ప్రెస్ చేసుకోవాలి. మందంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ పలచగా చపాతీలాగా వత్తకూడదు.
ఇలా మందంగా ఉండే విధంగా అయితే ప్రెస్ చేసుకొని ఇలా 4 వైపులా కూడా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని అయితే తీసేసి ఇంకొక పిండి ముద్ద ఉంది కదండి, అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి చక్కగా షీట్ అయితే తయారైంది కదండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మందంతో ఈ విధంగా మీ దగ్గర ఉంటే పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా ఒక 1/2 ఇంచు మందంతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి చక్కగా క్యూబ్స్ లాగా వస్తాయండి. ఇలా నిలువుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు మందంతో అయితే మనకి కరెక్ట్గా వస్తాయండి. చూడండి ఇలా మనకి క్యూబ్స్ లాగా రెడీ అయినాయి కదా. ఇప్పుడు అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు తేడాతో కట్ చేసుకున్నామంటే అన్నీ కూడా మనకి ఒకేలాగా సమానంగా వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా చూడండి మనకి చక్కగా క్యూబ్స్ లాగా రెడీ అయినాయి కదండి. మీరు కావాలంటే వాటర్ బాటిల్ క్యాప్స్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఇదే విధంగా పిండి అంతటిని కూడా ఇలాగే చపాతీలాగా చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు తేడాతో అయితే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేనైతే కనుక ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకునే క్యూబ్స్ని అయితే కనుక ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే కనుక మీడియంలోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా లోపల వరకు కూడా కుక్ అవుతాయి. ఇలా వాటంతటా అవి పైకి తేలి వచ్చిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ముందు వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి. కొంచెం చల్లారని అనుకోండి చక్కగా కరకరలాడుతూ బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగాల్ని తీసేయండి. ఈ కలర్ వస్తే చాలండి. ఇంకా కాస్త కలర్ మారినాయి అంటే మనం బయటకు తీసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న ఈ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పంచదార వాడా కదండి, మీరు కావాలంటే ఈ ప్లేస్లో బెల్లమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా టేస్టీగా హెల్తీగా ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ చేసి పెట్టండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. అంతేకాదండి స్నాక్స్ బాక్స్లోకైనా కూడా పంపించవచ్చు. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.